So how to rank on Google in 2024? Okay, advanced SEO guide. ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ అయితే క్రియేట్ అయితే చేపించుకుంటున్నారు. బిజినెస్ ఆన్లైన్ లోకి రావాలి అంటే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. వెబ్సైట్ క్రియేట్ చేపించుకుంటే డైరెక్ట్ గా కస్టమర్స్ వచ్చేస్తారా? మీరు SEO అనేది చేసుకోవాలి. Hi, hello, welcome to the Digital Chandu Solutions, one-stop solution for digital marketing training and digital marketing services. So, ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటి అనేది అయితే ఒకసారి స్క్రీన్ పైన అయితే చూద్దాం. సో, how to rank on Google in 2024, okay? Advanced SEO guide. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ బిజినెస్ అయితే ఉన్నదానికి వెబ్సైట్ అయితే క్రియేట్ అయితే చేపించుకుంటున్నారు. బిజినెస్ ఆన్లైన్ లోకి రావాలి అంటే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. ఓకే, వెబ్సైట్ క్రియేట్ చేపించుకున్నాం. వెబ్సైట్ క్రియేట్ చేపించుకుంటే డైరెక్ట్ కస్టమర్స్ వచ్చేస్తారా? రారు. సో వెబ్సైట్ అనేది జస్ట్ చెప్పాలి అంటే మీరు ఫిజికల్ లొకేషన్ లో ఎలాగైతే ఒక బిజినెస్ కి ఒక స్టోర్ అనేది తీసుకుంటారో, ఒక ప్లేస్ లో ఏంటంటే ఒక రెంట్ తీసుకొని ఒక ఆఫీస్ అనేది సెటప్ చేస్తారో, సెటప్ చేసిన లాగా ఏంటంటే మీరు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నట్టు. ఓకే, ఆఫీస్ అనేది పెట్టేశారు రెంట్ తీసుకొని, అక్కడ మీ ఆఫీస్ ఒకటి ఉంది అనేది తెలియకపోతే ఎవరైనా మీ పర్టికులర్ బిజినెస్ వద్దకు వస్తారా? రారు కదా. మీరు తెలియ చేపించుకోవాలి. టీవీలో మార్కెటింగ్ కావచ్చు, లేదు అనుకుంటే న్యూస్ పేపర్ లో యాడ్స్ ఇచ్చుకోవడం కావచ్చు, బ్యానర్లు వేయడం కావచ్చు, ఈ కైండ్ ఆఫ్ పనులు అయితే మీరు చేయాలి. మీ బిజినెస్ వద్దకు ఏంటంటే డైరెక్ట్ గా కస్టమర్స్ రావాలి అంటే సేమ్ అలానే ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో కూడా వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే సరిపోదు. ఆ వెబ్సైట్ కి ఏంటంటే విజిటర్స్ కస్టమర్స్ రావాలి అంటే మీరు SEO అనేది చేసుకోవాలి. డైరెక్ట్ గా గూగుల్లో టాప్ లోకి వచ్చేయాలి అంటే ఓవర్ నైట్ దా ఏంటంటే థింగ్స్ చేయడం వల్ల పాసిబిలిటీస్ ఏం కాదు. మనం ఏంటంటే కొద్దిగా టైం ఇచ్చి SEO అనేది అయితే చేయాల్సి ఉంటుంది. సో SEO చేసే ప్రాసెస్ దాంట్లో మనము ఏ థింగ్స్ ఫాలో అవ్వాలి. SEOలో కూడా ఏంటంటే బేసిక్ అయితే ఉంటుంది. సో అలాంటి ఏంటంటే అడ్వాన్స్ కూడా అయితే ఉంటుంది. వాట్ ఆర్ ద బేసిక్ థింగ్స్? బేసిక్ అన్నప్పుడు ఏవైతే కొన్ని టెక్నిక్స్ అయితే మనకు ఉంటాయో, ఓకే, సో ఆ టెక్నిక్స్ అన్నిటినీ చేసేసి ఓకే రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం. సో అడ్వాన్స్డ్ అన్నప్పుడు ఏంటంటే కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారో వాటిని ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేసి అది కూడా ఎవరైతే ఆల్రెడీ టాప్ లో ర్యాంక్ అయి ఉన్నారో సో అలాంటి పీపుల్ని తీసుకొని సో వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏ టెక్నిక్స్ ఏంటంటే ఫాలో అయి ఉన్నారు, సో వీటిని మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు చేసిన వాటినే మన దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన వెబ్సైట్ కూడా ఏంటంటే టాప్ లో ర్యాంక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు సమ్వాట్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నేను స్క్రీన్ పైన అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ అనేసి. సో ఫస్ట్ ఏంటంటే మనం SEO చేసేటప్పుడే వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ ఫర్ వాట్ కీవర్డ్స్ వీ నీడ్ టు ర్యాంక్. అసలు గూగుల్లో ఏంటంటే మన బిజినెస్ కి సంబంధించింది ఏ కీవర్డ్స్ ర్యాంక్ అవ్వాలి అని చూస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే, ఫైండ్ అవుట్ రైట్ కీవర్డ్స్. రైట్ కీవర్డ్స్ని ఏంటంటే మనం ఫైండ్ అవుట్ అయితే చేయడం. సో ఈ రైట్ కీవర్డ్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ రైట్ కీవర్డ్స్, దెన్ యూ పీపుల్ నీడ్ టు రైట్ ది ఆర్టికల్స్ ఆన్ ఇట్. నీడ్ టు రైట్ ఆర్టికల్స్ ఆన్ ఇట్. సో వీటిని రాసిన తర్వాత యూ పీపుల్ నీడ్ టు పబ్లిష్ ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్. ఓకే, వెబ్సైట్ ఇన్సైడ్లో అయితే మనం పబ్లిష్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పబ్లిష్ చేసిన తర్వాత దెన్ థర్డ్ స్టెప్ యూ పీపుల్ నీడ్ టు డూ ఈస్ ఆన్ పేజ్ SEO. ఆన్ పేజ్ SEO అయితే చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ లోపల. ఓకే, సో మనకి ఇక్కడ కొన్ని టెక్నిక్స్ అయితే ఉంటాయి. దిస్ ఆల్ టెక్నిక్స్ వీ డూ ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్. ఇన్సైడ్ ఆఫ్ ది వెబ్సైట్ వీ నీడ్ టు డూ సమ్ టెక్నిక్స్ని అయితే మనమైతే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఆఫ్ పేజ్ SEO. ఫోర్త్ వన్ వాట్ యూ పీపుల్ నీడ్ టు డూ ఆఫ్ పేజ్ SEO. సో ఈ ఆఫ్ పేజ్ SEOలో ఏంటంటే ఇక్కడ కూడా మీకు సమ్ టెక్నిక్స్ ఉంటాయి. దిస్ ఆల్ టెక్నిక్స్ వీ డూ అవుట్ సైడ్ ఆఫ్ ది వెబ్సైట్. వెబ్సైట్ అవుట్ సైడ్ ఏంటంటే మనం ఈ టెక్నిక్స్ అన్నీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ టెక్నిక్స్లో కూడా ఏంటంటే మీరు బేసిక్ అయితే చేస్తారు, ప్లస్ ఏంటంటే అడ్వాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. చాలా పీపుల్ ఏంటంటే బేసిక్ వర్క్ ఏంటంటే చేసేసి SEO అయిపోయింది, లేదు SEO ఏదో ఒక 1 month చేసే ప్రాసెస్, ఒక 3 months చేసే ప్రాసెస్ అయితే అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీ వెబ్సైట్కి ఒక అథారిటీ అనేది ఉంటుందో, అథారిటీ ఏంటంటే పెరిగే అంత వరకు కూడా మీరు SEO చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా. అప్పుడే మీకు ర్యాంకింగ్స్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఉన్న ర్యాంకింగ్స్ ఏంటంటే కింద పడిపోకుండా కూడా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మళ్ళీ టాప్ లోకి ర్యాంకింగ్స్ వచ్చిన తర్వాత SEO ఆపేశారు అనుకో, మళ్ళీ మీ వెబ్సైట్ ర్యాంకింగ్స్ అనేది ఏంటంటే బాటమ్ లోకి వచ్చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద వన్ ఓకే రొటీన్ ఏంటంటే మనం చేయాల్సిన ప్రాసెస్. సో ఈ బేసిక్ చేస్తూ అడ్వాన్స్ కూడా చేయాల్సి ఉంటుంది. బేసిక్ దాంట్లో మనం ఏదైతే సమ్ టెక్నిక్స్ ఉన్నాయో ఆ టెక్నిక్స్ అయితే ఇక్కడ ఫాలో అయితే అవుతాం.
ఓకే, సో దట్ ఈస్ ద వన్. సో అడ్వాన్స్ దాంట్లో మనం ఏం చేయాలి అంటే కాంపిటీటర్ అనాలిసిస్ అనేది చేసి, ఈ కాంపిటీటర్ అనాలిసిస్ చేసిన తర్వాత వీళ్ళు ఏ ఏ థింగ్స్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకొని వాటిని మన దాంట్లో అయితే చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలి. సో దీనికి సంబంధించిన ఏవైతే ఓకే నీడెడ్ అయిన నాలెడ్జ్ అయితే ఉందో, ఆన్ పేజ్ ఎస్ఈఓ కావచ్చు, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కావచ్చు, వీటికి సంబంధించిన వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నిటి గురించి నేను ఆల్రెడీ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియోస్ అయితే చేశాను. ఓకే, ఆ వీడియోస్ని ఏంటంటే కింద ఉన్న లింక్స్ని యూటిలైజ్ చేసి క్లిక్ చేసి వాటిని చూడడానికి ప్రయత్నించండి వన్ ఆఫ్టర్ వన్. సో సింగిల్ డేలో మీరు ఏవి చేయలేరు. ఓకే, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ది టైం. ఓకే, కొన్ని డేస్ టైం అయితే ఇవ్వండి నేర్చుకోవడానికి, కొన్ని మంత్స్ ఏంటంటే దానిపైన ఇంప్లిమెంట్ చేయండి మీ వెబ్సైట్ పైన, అప్పుడే మీరు రిజల్ట్స్ అయితే చూడగలుగుతారు టాప్ లో. సో ఎవరో వచ్చేసి 1 month లో ఏంటంటే మీ గూగుల్లో మీ వెబ్సైట్ టాప్ లో పెట్టేస్తానంటే డోంట్ బిలీవ్. సో ఇక్కడ ఎస్ఈఓ చేసే దాంట్లో కూడా ఏంటంటే సో మనకి హెల్తీ వేలో ఎస్ఈఓ చేయాలి. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఉన్నాయి, వైట్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ అనేటివి అయితే ఉన్నాయి. సో బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ టెక్నిక్స్ అనేది ఎవరైతే 1 month లో చేస్తామో మీ బిజినెస్ ని టాప్ లోకి, సో 2 months లో చేసేస్తామనే పీపుల్ వచ్చేసి వాటిని మీ వెబ్సైట్ పైన యూటిలైజ్ చేయడం వల్ల మీ వెబ్సైట్ అనేది నెక్స్ట్ నుంచి ఎందుకు పనికి రాకుండా అయితే పోతుంది. వీటిని కానీ మీరు ఫాలో అవ్వకపోతే మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ పీపుల్ నీడ్ టు ఫాలో వైట్ హ్యాట్ టెక్నిక్స్ ఓన్లీ. వైట్ హ్యాట్ టెక్నిక్స్ అంటే ఏంటి, బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే మనం ఇంకా ఇన్ డెప్త్ గా అయితే డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రెసెంట్ ఏంటంటే ఏవైతే ఈ పర్టికులర్ నాలెడ్జ్ మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం, దీనికి ఏదైతే నీడెడ్ అయిన ఒక సోర్సెస్ ఉన్నాయో వీడియోస్ అనేది అవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. వాటిని క్లిక్ చేసి చూసి ఓకే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీ బిజినెస్ ఏంటంటే గ్రో చేపించుకోవడానికి ఏంటంటే హెల్ప్ అయితే అవుతుంది. సో ఈ స్కిల్స్ అనేది ప్రతి ఒక్కరికి 2024లో అయితే కావాల్సినవి అయితే ఉన్నాయి కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మేము పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నచ్చేటట్టయితే మస్ట్ అండ్ షుడ్గా లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాటిని మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. అలానే సో ఏదైతే ఒక పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంటెంట్ మీరు నేర్చుకుంటున్నారో, సో ఇలా ఫ్రీ రిలేటెడ్తో పాటు ప్రీమియం లెవెల్లో డిజిటల్ చందుతో 60 days లైవ్లో ఏంటంటే కూర్చొని మీరేంటంటే నేర్చుకోవాలి అనుకుంటే సో పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి ఫ్రీ డెమోని అయితే బుక్ చేసుకోండి. సో 60 days ప్రోగ్రామ్ని ఏంటంటే నేనే మీకైతే లైవ్లో అయితే టీచ్ అయితే చేస్తాను. సో దట్ యూ కెన్ ఏబుల్ టు సెటిల్ వెరీ ఫాస్ట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీ డెమోని అయితే పొందండి.